హాయ్ వెల్కమ్ టు సుకన్య క్రియేషన్స్. మైక్రో ఫైనాన్స్ బెటర్ అక్క డోక్రా బెటర్ అంటే మైక్రో ఫైనాన్సే బెటర్ అంట. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ఏదైతే అమౌంట్ కడతామో అది రిటర్న్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ డోక్రా అనుకోండి, మనకి ఇంకేస్ ఏదన్నా అయ్యిందనుకోండి, అసలుకి ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ కట్టాల్సిందే. అది లేకుంటే మన పిల్లలైనా సరే అది క్లోజ్ చేయాల్సిందే. ఈ మైక్రో ఫైనాన్స్ ఏదైతే ఉందో 24 నెలలు చేస్తే మనం 24 నెలలు కడితే అది క్లోజ్ అయిపోతుంది. ఈ డోక్రా ఉందనుకోండి, 5 లోపు కడితే ఒక వడ్డీ, దాని తర్వాత కడితే ఇంకొక వడ్డీ. ఈ వడ్డీ ఎంత వేస్తారా ఇదంతా పోతే ఎవరన్నా మన గ్రూప్లో పనికి మాలినోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, ఆపేశారా వాళ్ళ వడ్డీ మనమే కడుతున్నామా, వాళ్ళ లోను మనమే కడుతున్నామా, ఏమీ అర్థం కాదు. ఈ డోక్రా కడుతూనే ఉంటాము. ఇదంతా ఒకటైతే గ్యాప్ అమౌంట్ అని ఒకటి వేస్తారు. వేసినప్పుడు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బ్యాంక్ నుంచి ఉండదు. ఆ గ్యాప్ అమౌంట్ ఎప్పుడు పడిద్దా అని చెప్పి మనం చూసుకొని, సార్ ఈ గ్యాప్ అమౌంట్ వేసారు మాకు వద్దు అని చెప్పేసి అక్కడే రిటర్న్ కొట్టిస్తాం. అది మనం డ్రా చేసేది ఉండదు, తీసుకునేది ఉండదు. కానీ దానికి 10,000 వడ్డీ కట్ చేస్తాడు పొదుపులో నుంచి. కట్ చేసినప్పుడు పోనీ మీ పొదుపులో నుంచి 10,000 వడ్డీ కట్ చేసామా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అది ఇవ్వరు. మనమే చూసుకోండి సార్, మరి 10,000 ఎందుకు కట్ అయినాయి అంటే గ్యాప్ అమౌంట్ మీ అకౌంట్లో పడింది కదా, అందుకే మీకు వడ్డీ కట్ చేసాం 10,000 అని చెప్పేసి చెబుతారు. ఈ తలకాయ నొప్పులంతా కాకోకుండా మైక్రో ఫైనాన్సే బెటర్ అని చెప్తున్నా నేను. లేదు ఇవన్నీ ఎందుకంటే ఇంకా చీట్లు మంచిది. చీట్ చేయకోకుండా మంచి వాళ్ళు ఉంటే అక్కడ చీట్లు వేసుకుంటే అది ఇంకా మంచిది. సో ఇది నేను చెప్పింది మీకు ఎవరికైనా నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.